ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2016లో ఇచ్చినటువంటి డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై మోడ్ ఎక్స్ మైనస్ 1. మోడ్ ఎక్స్ మైనస్ 1కి రెండు వాల్యూస్ ఉంటాయి. మనకి మోడ్ ఎక్స్ మైనస్ 1కి రెండు వాల్యూస్ ఉంటాయి. ఒకటేమన్నా ఎక్స్ మైనస్, రెండోది వచ్చేసరికి మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఇది ఎప్పుడంటే ఎక్స్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ 1, ఇది ఎప్పుడంటే ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 1 అయినప్పుడు. కాబట్టి ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్కి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1కి రెండు వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం 1+ దగ్గర కనుక్కోవాలి, -1 దగ్గర కూడా కనుక్కుందాం. వాడు మనకి ఇక్కడ 1+ లేకపోతే 1- అనవలే. కాబట్టి మనం 1+ దగ్గర కనుక్కోవాలి, 1- దగ్గర కనుక్కోవాలి. 1+ దగ్గర కనుక్కుంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 వాల్యూ 1+ దగ్గర అంటే గ్రేటర్ దాన్ 1 దగ్గర వచ్చేసరికి ఎక్స్ మైనస్ 1. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1కి ఫార్ములా ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఎక్స్ ప్లస్ 1 ఉంది. ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 1+1, ఫైనల్గా 2 వచ్చిన ఆన్సర్. ఇక్కడ కూడా 1-1 దగ్గర మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 వాల్యూ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1ని ఏమని రాస్తున్నా అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అని చెప్పి రాశాను. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ప్లేస్లో మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 రాస్తాను. ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మైనస్ ఎక్స్ ప్లేస్లో కనుక 1 కనుక రాస్తే 1+1, ఫైనల్గా -2 వచ్చింది. ఇక్కడ ఏమన్నా 2 వచ్చింది, ఇక్కడ -2 వచ్చింది. రెండు సేమ్ కనుక వచ్చినట్లయితే మన ఆన్సర్ ఆ సేమ్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది. కానీ ఇక్కడ డిఫరెంట్ వచ్చినాయి కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఈ ఫంక్షన్కి ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి డస్ నాట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇలా ఇచ్చారు. మనం ఇప్పుడు ఇక్కడ కనుక డైరెక్ట్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇన్ఫైనైట్ వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. ఎల్ హాస్పిటల్ రూల్ అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని డెరివేట్ చేయాలి. లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. ఇక్కడ ఎక్స్ ప్లస్లో x+2 ఉంది కాబట్టి x+2 రాసా ఎక్స్ ప్లస్లో. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఎక్స్కి 1, కాన్స్టెంట్కి 0. బైలో వచ్చి తలకి దీనికి డెరివేటివ్ చేద్దాం. ఇది ఇప్పుడు ఎలా ఉంది, a/x లాగా ఉంది. a/xకి డెరివేటివ్ a/x ఇంటూ లాగ్ ఏ. ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2/x ఇంటూ లాగ్ 2 -1కి 0. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1/0 + 2 2/0 ఇంటూ లాగ్ 2. ఫైనల్గా 1/2 2/0 అంటే 1, 1 ఇంటూ లాగ్ 2 అంటే లాగ్ 2. ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది మనకి పవర్లోకి వెళ్ళిపోయింది. m ఇంటూ లాగ్ ఏ. m ఇంటూ లాగ్ ఏ అంటే ఫార్ములా లాగ్ a/m. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఉన్నది పవర్లోకి వెళ్తే కనుక అప్పుడు ఏమైంది, లాగ్ 2² అంటే 4. ఇక్కడ బేస్ ఏం ఉండిద్ది అంటే ఈ ఉండిద్ది. ఈ బేస్ను కనుక పైకి పంపిస్తే ఇప్పుడు ఈ వాల్యూని కనుక పైకి తీసుకెళ్తే అప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న బేస్ వాల్యూ ఇక్కడ ఉన్న వాల్యూ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడికి ఏమైనా 4 వచ్చింది, ఇక్కడికి ఏమైనా ఈ వచ్చింది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇఫ్ x ఈక్వల్ టు t² y ఈక్వల్ టు t³ అయితే d²y/dx² వాల్యూ కనుక్కోమన్నారు. అంటే ఫస్ట్ ఇప్పుడు dy/dx కనుక్కుందాం. dy/dx కనుక్కోవాలంటే ఫస్ట్ ఇది టీలో ఉన్నాయి కాబట్టి dx/dt కనుక్కోండి, dy/dt కనుక్కోండి. dx/dt అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టీతో డెరివేట్ చేస్తున్నాం. t² డెరివేటివ్ 2t. ఇప్పుడు dy/dt కావాలంటే yని విత్ రెస్పెక్ట్ టీతో డెరివేట్ చేయాలి. yని విత్ రెస్పెక్ట్ టీతో డెరివేట్ చేస్తే dy/dt. t³ డెరివేటివ్ 3t². నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు dy/dx. ఇది అన్ని టీలో ఉన్నాయి కాబట్టి మనం టీలో కన్వర్ట్ చేస్తాం. ఇక్కడ dt రాసాను, ఇక్కడ కూడా dt రాసాను. అంటే dy/dt ఎంత వచ్చింది, 3t². dx/dt 2t. టీకి t² క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇంకేముంది, 3/2 ఇంటూ t. మన ఫైనల్ గోల్ ఏంటంటే d²y/dx². కానీ ఇది ఇప్పుడు ఫంక్షన్లు అనేది టీలో ఉన్నాయి కాబట్టి మనం టీలో రాయాలి. టీలో రాస్తే అప్పుడు d/dt ఆఫ్ dy/dx బైలో వచ్చేసరికి dx/dt. ఫైనల్ కావాలంటే ఇక్కడ dt క్యాన్సిల్ అయిపోతే d/dx ఆఫ్ dy/dx అంటే d²y/dx². ఇలా రాయటం వల్ల మనకేం ప్రాబ్లం లేదు. d/dt ఆఫ్ dy/dx అంటే 3/2 ఇంటూ t. బైలో వచ్చేసరికి dx/dt అంటే 2t. 3/2 అనేది కాన్స్టెంట్, టీకి డెరివేటివ్ 1, బైలో 2t. ఫైనల్గా 3/2 2 4 బైలో t ఉంది కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 3/4t. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు, x³ + y³ ఈక్వల్ టు 3axy కనుక అయినట్లయితే dy/dx వాల్యూ కనుక్కోమన్నాడు. దీన్ని డెరివేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తే అప్పుడు
ఎక్స్ క్యూబ్కి 3x², వై క్యూబ్కి 3y². కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే వైకి డెరివేటివ్ చేస్తే dy/dx ఈక్వల్ టు 3 అనేది కాన్స్టెంట్. ఇక్కడ ఎక్స్ ఇంటూ వై యూవీ ఫార్ములా. యూవీ ఫార్ములా అంటే ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాయాలి, సెకండ్ దానికి డెరివేటివ్ అంటే వైకి డెరివేటివ్ వై డాష్. ఇప్పుడు మధ్యలో ప్లస్ పెట్టుకొని సెకండ్ దాన్ని ఫస్ట్ రాయండి, ఫస్ట్ దానికి డెరివేటివ్ అంటే ఎక్స్కి డెరివేటివ్ 1. ఫైనల్గా ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా x² ప్లస్ y² dy/dx అంటే y డాష్ ఏఎక్స్ ఇంటూ వై డాష్ ప్లస్ ఏవై అంటే ఏతో దీన్ని మల్టిప్లై చేస్తాను, ఏ టర్మ్ కా టర్మ్. ఫైనల్గా ఇప్పుడు ఏమొస్తుంది, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఏవైని ఇటువైపు తీసుకొస్తున్నాను, ఈ టర్మ్ని అటువైపు తీసుకెళ్తున్నాను. అప్పుడేమొస్తుంది x² మైనస్ ఏవై ఈక్వల్ టు ఏఎక్స్ ఇంటూ వై డాష్ ఇక్కడ ఉంది, దీన్ని అటువైపు తీసుకెళ్తే -y² ఇంటూ వై డాష్ x² మైనస్ ఏవై ఈక్వల్ టు వై డాష్ని మనం కామన్ తీస్తే ఏఎక్స్ మైనస్ y². మనకు కావాల్సింది వై డాష్ అంటే dy/dx అంటే దీన్ని ఇటువైపు తీసుకొస్తే సరిపోయింది. ఇటువైపు తీసుకొస్తే ఇంటూలో ఉంది, ఇటువైపు వస్తే బైలోకి వచ్చింది కాబట్టి వై డాష్ ఈక్వల్ టు x² మైనస్ ఏవై బై ఏఎక్స్ మైనస్ y². ఇదండి మన ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది 5th. మనకేమి ఇచ్చారంటే ఇక్కడ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 - x² బై 1 + x². అయితే dy/dx వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ కనుక మనం ఒక వాల్యూ పెడితే కనుక ఒక ఫార్ములా వచ్చింది. అదేంటంటే x ఈక్వల్ టు tan θ అని కనుక తీసుకున్నట్లయితే 1 - tan² θ బై 1 + tan² θ అంటే ట్రిగ్నామెట్రీ నుంచి ఫార్ములా ఏమైందంటే 1 - tan² θ బై 1 + tan² θ అంటే cos 2θ. నేను ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్వర్స్లో ఉంది, దీన్ని కూడా సైన్లోకి మార్చడానికి ఏం చేస్తున్నానంటే cos 2θని సైన్లోకి మార్చాలంటే sin ఆఫ్ π/2 - 2θ అని చెప్పి రాయొచ్చు. సైన్ ఇన్వర్స్ కనుక తీసేస్తాను, ఫైనల్గా π/2 - 2θ. దీని నుంచి ఇప్పుడు θ ఏమైంది, θ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఇక్కడ θ ప్లేస్లో ఏం రాయొచ్చు tan ఇన్వర్స్ ఆఫ్ x అని చెప్పి రాస్తే కనుక π/2 - 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇదంతా దేని వాల్యూ, y వాల్యూ. మనకు కావాల్సింది dy/dx వాల్యూ. అంటే దీన్ని ఇప్పుడు మనం విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేట్ చేయాలి. dy/dx ఈక్వల్ టు π/2 అంటే కాన్స్టెంట్ -2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ xకి 1/1 + x². ఫైనల్గా ఆన్సర్ వచ్చేదానికి dy/dx ఈక్వల్ టు -2/1 + x². ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏమన్నారంటే నార్మల్ యొక్క స్లోప్ కనుక్కోమన్నారు. కర్వ్ ఇచ్చారు, మనకి ఇచ్చిన కర్వ్ ఏంటంటే xy² ఈక్వల్ టు 4. అయితే ఈ కర్వ్కి 1, -2 అనే పాయింట్ దగ్గర నార్మల్ యొక్క స్లోప్ కనుక్కోమన్నారు. దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేట్ చేస్తున్నా. యూవీ లాగా ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాసాను, సెకండ్ దానికి డెరివేటివ్ y²కి 2y, కానీ అది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ వై డాష్. ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్ రాస్తాను, ఫస్ట్ దానికి డెరివేటివ్ ఎక్స్కి డెరివేటివ్ 1, 4కి కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా దీని నుంచి ఇప్పుడు వై డాష్ రాయాలి, 2xy ఇంటూ వై డాష్. ఈ y² అటు తీసుకెళ్తే -y², స్క్వేర్కి ఇక్కడ వైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా వై డాష్ ఏమొస్తుంది, వై డాష్ ఈక్వల్ టు -y/2x. ఇప్పుడు m అంటే dy/dx అంటే ఇది టాంజెంట్ స్లోప్. ఏమైంది, ఎక్స్ ఉన్న దగ్గరల్లా 1 రాయండి, వై ఉన్న దగ్గరల్లా -2 రాయండి. ఎందుకంటే ఈ పాయింట్ మనకి ఇచ్చింది, ఈ పాయింట్ దగ్గర కనుక్కున్నాడు కాబట్టి వై ప్లస్లో -2 రాసాను, 2 ఇంటూ 1, 2 క్యాన్సిల్ అయిపోతుంది, -/- అంటే ప్లస్ అయిపోయింది. ఫైనల్గా 1 వచ్చింది. కానీ మనకు కావాల్సింది స్లోప్ ఆఫ్ నార్మల్ యొక్క స్లోప్ కావాలి. నార్మల్ స్లోప్కి ఫార్ములా వచ్చేసరికి -1/m కాబట్టి -1/1. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి -1. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మనకి 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు రేడియస్ వెన్ r ఈక్వల్ టు 5 సెంటీమీటర్ ఈజ్. అంటే మనకేమి ఇచ్చాడంటే డిఏ ఏం కనుక్కోమన్నా అంటే dA/dr ఎట్ r ఈక్వల్ టు 5 సెంటీమీటర్. r ఈక్వల్ టు 5 సెంటీమీటర్ దగ్గర dA/dr వాల్యూ కనుక్కోమన్నాడు. మామూలుగా మనకు ఫార్ములా తెలుసు, a ఈక్వల్ టు πr². దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఆర్తో డెరివేటివ్ చేస్తే మనకి dA/dr వాల్యూ వచ్చింది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఆర్తో డెరివేటివ్ చేస్తున్నా. అప్పుడు ఫైనల్గా dA/dr వాల్యూ వచ్చేసరికి π ఇంటూ r² 2r కాబట్టి π ఇంటూ 2r. r ఈక్వల్ టు 5 సెంటీమీటర్ దగ్గర కనుక్కోమన్నాడు కాబట్టి r ప్లేస్లో 5 రాయండి. రాస్తే అప్పుడు 2π ఇంటూ 5 ఫైనల్గా ఎంత వస్తుంది 10π cm²/cm. క్వశ్చన్.
ఇఫ్ ద ఇంక్రీజ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈస్ 2%, దెన్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈస్. మనకి సైడ్ యొక్క ఇది స్క్వేర్ యొక్క సైడ్ యొక్క ఇంక్రీజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2% ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ఇప్పుడు పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా కనుక్కోవాలి. ఏమి లేదు, సింపుల్గా 2 × 2 అంటే మనకి ఇచ్చిన సైడ్ యొక్క పర్సంటేజ్ ఇచ్చాడు కదా, దాన్ని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. అదే క్యూబ్ ఇచ్చి వాల్యూమ్ కనుక్కోమంటే కనుక వాల్యూమ్ యొక్క పర్సంటేజ్ కనుక్కోమంటే ఇంటూ 3 చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 2 × 2 ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 4. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. ఇక్కడ మనకి u ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే log of x²/y. కానీ ఇక్కడ ఇచ్చిన u వాల్యూ వచ్చేసరికి హోమోజీనియస్ కాదు. హోమోజీనియస్ కాదని ఎలా చెప్తున్నానంటే ఎక్స్ ప్లేస్లో కనుక కేఎక్స్ పెట్టండి, వై ప్లేస్లో కేవై పెడితే కనుక అప్పుడు ఏమైంది? k² × x² / వచ్చింది. ఫైనల్గా k²కి కింద ఉన్న కేకి 2 క్యాన్సిల్ అయిపోతే k ఉండిద్ది. k అనేది లాగ్లోంచి బయటకు రాలేదు కాబట్టి అది వచ్చేసరికి హోమోజీనియస్ కాదు. మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లాగ్ని ఇటువైపు రాస్తున్నా. ఇటువైపు రాస్తే అప్పుడు e⁻u అవుతుంది. e⁻u ఈక్వల్ టు x²/y. ఇప్పుడు ఇది హోమోజీనియస్. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో కేఎక్స్ పెడదాం, వై ప్లేస్లో కేవై పెడితే కనుక k² x² / k²కి కే కనుక క్యాన్సిల్ అయిపోతే కనుక ఫైనల్గా k1 × x²/y. ఇక్కడ పవర్లో ఉన్నది 1 ఉంది కదా, ఆ 1 అనేది ఈ ఫంక్షన్ యొక్క డిగ్రీ. ఇప్పుడు అకార్డింగ్ టు యూలర్ స్థిరం మనకు ఫార్ములా ఉంది, x × ∂u/∂x + y × ∂u/∂y ఈక్వల్ టు n × f(f')(u). ఇక్కడ f(u) అంటే ఏంటంటే e⁻u. కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. n అంటే ఇక్కడ కేకి పవర్లో ఏదైతే వచ్చిందో అది 1 వచ్చింది కాబట్టి 1 × e⁻u/f'(u) అంటే e⁻uకి డెరివేటివ్. e⁻uకి డెరివేటివ్ e⁻uనే. e⁻u క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఆన్సర్ వచ్చేది 1. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఇక్కడ మనకేమన్నాడు? ద ఫంక్షన్ log x/x అటైన్స్ ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ ఎట్ x. x ఈక్వల్ టు ఏ వాల్యూ దగ్గర మనకి ఇచ్చిన ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ వచ్చింది. ఫస్ట్ f(x) రాస్తున్నా, log x/x. ఇంకా డెరివేటివ్ చేద్దాం. f'(x) అనేది u/v ఫార్ములా లాగా ఉంది. ఇప్పుడు u/v ఫార్ములా అంటే మనకి d/dx u/v అంటే v × du/dx మైనస్ u × dv/dx/v². ఇది మనకి ఫార్ములా u/vకి. ఇక్కడ u ప్లేస్లో ఏముంది? log x ఉంది. v ప్లేస్లో వచ్చేసరికి x ఉంది కాబట్టి v వచ్చిన దగ్గరలా log x పెడదాం, x వచ్చిన దగ్గరలా u వచ్చిన దగ్గర log x పెడదాం, v వచ్చిన దగ్గరలా x పెడదాం. పెడితే కనుక అప్పుడు x × d/dx log x మైనస్ log x × d/dx x. ఫైనల్గా x × d/dx log x అంటే 1/x మైనస్ log x × d/dx x అంటే 1. బైలో వచ్చేసరికి x². x క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 1 మైనస్ log x/x². ఇది ఏంది మనకి f'(x). ఇప్పుడు మనం మినిమమా మ్యాక్సిమమా చెప్పాలంటే కనుక మనకి ఏంటంటే కండిషన్ ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా f'(x) ఈక్వల్ టు 0. కాబట్టి f'(x) ఈక్వల్ టు 0 కాబట్టి f'(x) ఈక్వల్ టు 0 రాశాను. మనకి ఇక్కడ f'(x) అంటే ఏంది? 1 మైనస్ log x/x² ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు ఏమైంది? log x ఈక్వల్ టు 1. 1 అనేది లాగిల్ ఎప్పుడు వచ్చింది? log e. కాబట్టి లాగు రెండు వైపులు క్యాన్సిల్ అయిపోతే x ఈక్వల్ టు e. కాబట్టి x ఈక్వల్ టు e దగ్గర x ఈక్వల్ టు e వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి మనం f'(x) కనుక్కొని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తానికి <0 వచ్చింది. <0 కన్ఫామ్గా వచ్చింది కాబట్టి x ఈక్వల్ టు e దగ్గర మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.